ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి ఐపీఎస్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి రేమ రాజేశ్వరి మాట్లాడుతూ పోలీసుల విధులు సమర్థవంతంగా ధైర్యంగా నిర్వహించాలని, ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసు విధులు సమర్థవంతంగా డ్యూటీ మైండ్తో ధైర్యంగా నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. డీసీపీ స్థాయి అధికారుల నుండి హోంగార్డు స్థాయి అధికారి వరకు గత సంవత్సర కాలంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తారని, రాష్ట్ర స్థాయిలో మంచి పేరుంది, మరలా ఆ పేరును కొనసాగించేలా మంచిగా విధులు నిర్వహించాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా కష్టపడి పనిచేయాలని, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందరూ ఎలాగైతే నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తున్నారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా పనిచేయాలన్నారు. ప్రజలకు నీతి నిజాయితీతో, పారదర్శకతతో, ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని, రామగుండం పోలీస్ కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ ఉల్ హక్, గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్లు, ఏఓ నాగమణి, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా, చాలా ప్రొఫెషనల్గా, చాలా కష్టపడి పనిచేస్తారనేది మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది. ఆ పేరుని కూడా మీరు పిలుచుకున్నారు. ఇంకా మంచి పేరు మీరు అందరూ కూడా తెచ్చుకున్నారు. చాలామంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి. మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు. సో ఈ విధంగా ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి. మన ఒక కమిషనరేట్కి, మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము పిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను. సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో, దాంతో మీరు పని చేస్తున్నారో అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను. రెండో శబ్దం అనేది కరేజ్. ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి